ముడి చమురు ఉత్పత్తిలో మరో ముందడుగు పడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కేజీ బేసిన్ లో వాటర్ బ్లాక్ లో చమురు ఉత్పత్తి ప్రారంభమైంది. దానికి సంబంధించిన న్యూసే మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థకు కేంద్రం కూడా ఈ నేపథ్యంలో ప్రశంసలు కూడా అందిస్తోంది. రోజుకు 45,000 బ్యారెళ్ల ముడి చమురు వెలికి తీస్తున్నారు. నిత్యం 1 కోటి క్యూబిక్ మీటర్ల సహజ వాయువు ఉత్పత్తి జరుగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీకి కృషి చేస్తోంది కేంద్రం. ఏపీకి, తెలుగు రాష్ట్రాలకు, మొత్తంగా దేశానికే ఇది శుభవార్తగా మనం చెప్పొచ్చు. కాకినాడ తీరంలో కనక మహాలక్ష్మి జాడ ఎస్కేజేఎఫ్ ను తలదన్నేలా కేజీబీలో సహజ ఇంధన నిక్షేపాలు బయటపడ్డాయి. కృష్ణా, గోదావరి బేసిన్ లో చమురు, సహజ వాయువు ఉత్పత్తి మొదలైంది. బదాయి భారత్, ఓఎన్జీసీ జీతేగాతో భారత్ జీతేగా. ఇది కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి ఆనందభరిత ట్వీట్. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ఆర్థికంగా దూసుకుపోతోందని హర్షం వ్యక్తం చేస్తూ ఓఎన్జీసీ ఫోటోలను ట్యాగ్ చేశారాయన. ఓఎన్జీసీలో మహాద్భుతం. కాకినాడ తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో కృష్ణా గోదావరి బేసిన్ బంగాళాఖాతం డీప్ సీ ప్రాజెక్టు నుంచి చమురు ఉత్పత్తి ప్రారంభమైందని ప్రకటించారు హర్దీప్ సింగ్. కేజీడీడబ్ల్యూఎన్ 98/2 బ్లాక్లోని క్లస్టర్ 2 ప్రాజెక్టు నుంచి తొలిసారిగా ఎక్స్ట్రాక్షన్ మొదలైందన్నారు. ఈ ప్రాజెక్ట్ 2016లో ప్రారంభమైంది. కాకినాడ తీరంలో చమురు నిక్షేపాలున్నట్లు గుర్తించారు. ఆ ఏరియాను 3 క్లస్టర్లుగా విభజించారు. 2021లో ఉత్పత్తి ప్రారంభం కావాల్సిన కోవిడ్ కారణంగా ఆపరేషన్స్ ఆలస్యమయ్యాయి. ఇక్కడున్న 26 బావుల్లో 4 గంటల ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అర్మడా స్టెర్లింగ్ వి అనే ఫ్లోటింగ్ వెసెల్తో సముద్ర గర్భం నుంచి చమురును వెలికి తీస్తోంది ఓఎన్జీసీ. That out of the 26 wells there, 4 wells are already operational. We will not only have gas also in a very short period of time. ప్రస్తుతం కేజీడీడబ్ల్యూఎన్ 98 బ్లాక్లోని క్లస్టర్ 2 ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి మొదలైంది. రోజుకు 45,000 బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్, 10 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. తాజా నిల్వలతో దేశవ్యాప్తంగా చమురు ఉత్పత్తి 7%, సహజవాయు ఉత్పత్తి 7% పెరుగుతుందన్నారు మంత్రి హర్దీప్ సింగ్ పురి. But by May and June, we hope to be able to produce 45,000 barrels per day, which will be 7% of our total crude oil production and 7% of our gas production. So I want to congratulate ONGC and all those who have made it possible. కాకినాడ తీరం కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలోని 2వ క్లస్టర్లో ప్రస్తుతం చమురు, సహజవాయువుల ఉత్పత్తి ప్రారంభమైంది. నిర్మాణంలో 3వ క్లస్టర్ 3 నెలల్లో పూర్తి కావచ్చు. సహజ ఇంధన వనరులు ఇలా సమకూరితే భారత ఆర్థిక వ్యవస్థ దిశ, దశ ఇక మరో లెవెల్.